తెలియజేస్తా ఉన్నా. మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు కనకారావు గారు, వైసీపీ నేత, అలాగే సీనియర్ నాయకులు మనతో పాటు ఉన్నారు. ఇక ఏదైతే నిన్న కనకారావు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మీ ఫోన్ చేస్తారని ఎదురు వస్తున్నాను. ఎస్ అంటే మీరు ఇంకా జాయిన్ అవ్వలేదని చెప్పేసి నేను అలా 5 నిమిషాల ముందు మేడం గారు ఎవరు ఫోన్ చేసి 5 నిమిషాల ముందు చేస్తా ఉన్నారు, చూస్తా ఉన్నా. ఓకే, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న బయటకు వచ్చారు, బాగుంది, తను మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ సత్యదూరంగా తను మాట్లాడే ప్రయత్నం చేశారు. కేవలం బుకాయింపు మాటలు తప్ప ఆయన మాట్లాడిన దాంట్లో వాస్తవం లేదు అన్నది ఇవాళ టీడీపీ ఒక ఆరోపణ చేస్తుంది. అక్కడ ఎవరైతే ఫారిన్ పర్సనల్ 1 అని ఏదైతే పేరు ఉందో అది డైరెక్ట్గా ఇంప్లికేట్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డినే. దానికి తగ్గట్టుగా ఏదైతే పేజీ అనే దాంట్లో పాయింట్ నెంబర్ 80 నుంచి 84 వరకు దాన్ని డినోట్ చేస్తుంది క్లియర్గా, డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని అని చెప్పి ఒక చెప్పే మాట చెప్తూ ఉన్నారు. కానీ మీరేమో పేరు లేదు కాబట్టి అది నాకు సంబంధం లేదు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఏంటి అదాని వ్యవహారంలో నేను జరుగుతోంది ఏంటి, అసలు నిజంగానే రాష్ట్రపతికి సంబంధం లేదంటారా? సార్, మీకు అదేవిధంగా రాజనీతి ప్రేక్షకులకు, అదేవిధంగా ప్యానల్ ఉన్న సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు తెలుగు పార్టీ వాళ్ళు ఏదో ఒప్పుకుంటారు, అసలు వాళ్ళు చెప్పిందే 1 సైడ్ రాసుకుంటూ వెళ్తా ఉంటారు. నిన్న స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు సెకీ ఒప్పందంలో జరిగినటువంటి మతలబు ఏంటి, ఏ విధంగా మన ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రభుత్వానికి ఏ విధంగా ఆదాయం వచ్చే విధంగా దాన్ని ఎట్లా చేసుకోవాలని దాన్ని మొత్తం క్లారిటీగా 1 by 1 వివరించుకుంటూ వచ్చారు. అందువల్ల ఏంటంటే, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ గొడ్డగాల్సి పైనేశారు కాబట్టి వాళ్ళు వెనక్కి రాలేరు. అందుకనే గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పాడు, 48 గంటలు మీకు టైం ఇస్తున్నాను, ఎక్కడ కూడా నా పేరు లేకపోయినప్పటికీ మీరు బదలాం చేసి నన్ను చేశారు కాబట్టి డిప్లొమేషన్ సంబంధించిన సూట్ వేస్తానని చెప్పేసి అని చెప్పడం, స్పష్టంగా చెప్పడం జరిగింది. అందువల్ల ఏంటంటే ఈరోజు ప్రతిదీ కూడా ఏంటంటే వాళ్ళు ఏదైతే ఈరోజు ఒకటి అడుగుతానండి, అమెరికా చెప్పింది అంటున్నారు, మీరు ఎందుకు అదాని మీద ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు మీరు సెకి మీద కంప్లైంట్ చేయట్లేదు, ఎందుకు మీ నాయకులు మొత్తం ఢిల్లీ పోయినప్పుడు ఎందుకు మాట్లాడలేదు, వాళ్ళ నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు కదా, ఆయన ప్రశ్నించడానికి వచ్చారన్నారు కదా, మరి వారు ఎందుకు కేంద్ర మోడీ గారిని కలిసినప్పుడు కావచ్చు, ఇట్లా మా రాష్ట్రంలో దాదాపు 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందండి, అందులో జగన్మోహన్ రెడ్డి గారికి 1700 కోట్లు వచ్చింది, ఎందుకు చెప్పలేకపోతున్నాడు? విలేకరులు అడిగితే కూడా నేను చంద్రబాబు నాయుడుతో మాట్లాడి చెబుతానంట. ఏందండి అసలు అది? అంటే ఈ రోజు ఏంటంటే వాళ్ళు ఒక స్టెప్ ముందుకెళ్ళిపోయి ఒక అబద్ధాన్ని విచ్చలవిడిగా ప్రచారం చేసి అది జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరువుని, ఆయన ప్రతిష్టని దెబ్బతీసినటువంటి ఒక కుట్ర చేసినటువంటి ప్రక్రియలో భాగంగానే నిన్న మొత్తం కూడా ఎవరు ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ మీడియా ద్వారా, ఎందుకంటే వాళ్ళు ఈ రోజు అయితే ప్రభుత్వానికి ఒక పాంప్లెట్ లాగా తయారైనటువంటి ఈనాడు, జ్యోతి అయితే ఉందో పుంకానుగా వాళ్ళు రాసుకుంటూ వచ్చేసి వెళ్ళినాక వాళ్ళు వెనక్కి రాలేకేందంటే, సమస్య ఏంటంటే ఇప్పుడు 45 గంటలు టైం ఇచ్చారు, మీరు బానే ఉంది. 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇదే తరహా బురద జల్లే ప్రయత్నం చేశారంటూ బాహాటంగా బహిరంగంగా చాలాసార్లు, అంటే ప్రతి బహిరంగ సభలోనూ ఆయన ఏం మాట్లాడతారు అన్న దాని మీద క్లారిటీ ఇవ్వాలి అనుకుంటే ఫస్ట్ పాయింట్ కంపల్సరీ ఆ 4 అనే టైప్లో ఒక 2 పత్రికల్ని, 2 టీవీలను మీరు చెబుతూ వచ్చారు. అయినా ప్రజలు నమ్మలేదు. ఇప్పుడు నిజంగా 45 గంటలు టైం ఇచ్చేస్తే వాళ్ళు భయపడిపోయో లేకపోతే వాళ్ళు రియలైజ్ అయిపోయో వాళ్ళకి క్షమాపణలు చెప్తారంటారా? ఇక్కడ ఒకటండి, ఎందుకంటే వీళ్ళు అబద్ధాన్ని పదే ప్రచారం చేయడం అనేది అది తెలుగు పార్టీ డిఎన్లోనే, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క డిఎన్లో మొదటి నుంచి వస్తున్నటువంటి అదొక సాంప్రదాయం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఏంటంటే వాళ్ళకి ఎన్ని చేసినా కూడా ఏంటంటే, ఎస్ మా నాయకుడు తప్పు చేయలేదు కాబట్టి నిన్న మొత్తం కూడా ఎవరి నుంచి మొత్తం కూడా దానికి ఆధారాలు మాత్రం చూపడం జరిగింది. అయినా ఇంకా బుద్ధి రాదు. అందువల్ల ఏంటంటే వీళ్ళు, నేను అడుగుతా ఉన్నానండి, ఇప్పుడు ఎన్డీఏ కూటమి వచ్చి ఏదైతే 6 నెలల పైన అవుతా ఉందో, ఎక్కడైనా సరే ఒక దాంట్లో వీళ్ళు అవినీతి జరిగినటువంటి ఒక కేసు ప్రూవ్ చేసి దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకోరండి. ఓరకు ప్రాపర్ లో మాత్రం చేస్తా ఉంటారు. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు, సివిల్ సప్లై విషయంలో గోడాల దగ్గర పోయి రకరకాలుగా చేసినటువంటి ఆ పెద్ద మనిషి ఎక్కడ ఒకసారి కంప్లైంట్ పెట్టారండి, చెప్పుకుంటా పోతా ఉంటే ఈ రోజు నిన్న మా ముఖ్యమంత్రి గారు, మా మాజీ ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పాడు, మేమైతే 5 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాలు కరోనాతో వచ్చినప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక వృద్ధి పెంచడం కోసం, ఆర్థిక వృద్ధి పెంచేటువంటి ప్రక్రియ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి చూస్తుంటే ఈ ప్రభుత్వం శాతగాంతరంతో అయితే ప్రజలకు ఎప్పుడు మబ్బడిగా హామీలు ఇచ్చి, ఒకనాడేమో ఇది సింగపూర్, ఇది ఏదో శ్రీలంకలకు అప్పులు కూరుకుపోతా ఉంది అనేటువంటి